ప్రస్తుతం చెప్పబోయే కథ పేరు నీటి ఎద్దడి. ఇది దాదాపు 60 సంవత్సరాల క్రితం చందమామలో ప్రచురితమైన పరోపకారి పాపన్న కథలలో ఒక కథ. పూర్వకాలం నదులు, చెరువులు అనేవి లేని చోట ప్రజలు అన్ని రకాల నీటి అవసరాలకి బావుల మీద ఆధారపడేవారు. ఇటువంటి పరిస్థితిని కొంతమంది మోతుబరులు, జమీందారులు, సంఘంలో మంచి పరపతి గలవారు తమ స్వార్థానికి వినియోగించుకునేవారు. ఏదైనా ఖాళీ స్థలంలో నీరు పడేది పడనిది ఆ ప్రాంతాన్ని, పరిసరాలని చూసి కొంతమంది ఖచ్చితంగా చెప్పగలిగేవారు. ఒక స్వార్థపరుడికి ఒక గుడ్డివాడు ఏ రకంగా బుద్ధి చెప్పింది ఈ కథలోని ఇతివృత్తం. వినండి. నీటి ఎద్దడి. పాపన్న మేనమామ ఒక ఆయన చాలా ఏళ్ల క్రితం దేశాల పట్టిపోయాడు. ఆయన ఇటీవల తిరిగి వచ్చాడని, కొడుకులు కోడళ్ళు ఆయన దగ్గరకు చేరనివ్వటం లేదని, ఆయన కొండల అవతల ఎక్కడో ఉండి ముసలితనంలో నానాగచాట్లు పడుతున్నాడని తెలియవచ్చింది. తన అన్న గురించి ఇలాంటి వార్త విని పాపన్న తల్లి చాలా బాధపడి, నువ్వు వెళ్ళి అన్నయ్యను తీసుకురారా అన్నది కొడుకుతో. పాపన్న బండి కట్టుకుని తన మేనమామను వెతుక్కుంటూ బయలుదేరాడు. కొండల మధ్యన బండి బాట నిలిచిపోయింది. అక్కడి నుంచి కాలిబాట మాత్రమే ఉన్నదని, కొండల అవతల ప్రజలు నీటి ఎద్దడితో చాలా బాధపడుతున్నారని పాపన్నకు తెలియవచ్చింది. అందుచేత పాపన్న తన బండిని, ఎద్దును ఆ గ్రామంలో గ్రామ పెద్ద ఇంట ఉంచి ఎద్దు మేతకు కొంత డబ్బు ఇచ్చి కాలినడకన కొండ అవతల ప్రాంతానికి చేరుకున్నాడు. కొండల అవతల ఉండే మైదానాలను చేరుకోగానే అతనికి ఎక్కడి నుంచో నెత్తిన నీటి బిందెలు పెట్టుకుని ప్రయాణాలు చేస్తున్న స్త్రీలు, పురుషులు చాలామంది కనిపించారు. పాపన్న ఈ ప్రాంతానికి బయలుదేరేటప్పుడు కొన్ని రొట్టెలు, పెద్ద చెంబుతో నీళ్లు తెచ్చుకున్నాడు. కానీ ఆ రొట్టెలు అయిపోయినాయి. దారిలో కనిపించే వాళ్లను అతను ఈ దగ్గర ఎక్కడన్నా పూటకుళ్ళ ఇల్లు ఉందా అని అడిగాడు. ఒక చిన్న వివరణ. పూటకుళ్ళ ఇల్లు అంటే ఒక చిన్నపాటి హోటల్. దాన్ని పూటకుళ్ళ ఇల్లు అనేవారు. సరే, కథలోకి వద్దాం. 10 మైళ్ళ దూరంలో ఎక్కడా పూటకుళ్ళ ఇల్లు లేదు. ఈ ప్రాంతాల వాళ్ళు తమ వంట తామే చేసుకుంటారు అని జవాబు వచ్చింది. వంట చేసుకుంటాను, స్వయంపాకమైనా దొరుకుతుందా అని పాపన్న మళ్ళీ అడిగాడు. ఏది కావాలన్నా బండారయ్య ఇంటనే దొరుకుతుంది. ఆయన ధరలు విపరీతం. కానీ ఈ చుట్టుపక్కల ఏది కావాలన్నా ఆయన దగ్గరే కొనాలి. చివరకు మంచినీళ్ళు కూడా ఆయన బావివే ఇక్కడ వాళ్లకు గతి అని పాపన్న తెలుసుకున్నాడు. బండారయ్య నీటిని కూడా విపరీతమైన ధరలకు అమ్ముతారట. పాపన్న నీళ్లతోనైనా తన ఆకలిని చంపుకుందామని నీళ్ల బిందె నెత్తిన పెట్టుకుని వెళ్లే ఒక మనిషిని తన చెంబు నిండా నీరు పోయమని అడిగాడు. ఆ మనిషి నిర్దాక్షిణ్యంగా పొయ్యను అని ఖచ్చితంగా చెప్పేశాడు. అతను మాత్రం ఏం చేశాడు? ఆ బిందెడు నీళ్లు రోజల్లా నలుగురికి సరిపోవాలి. అందులోనూ బోలెడంత డబ్బు పోసి కొనుక్కున్న నీళ్లు. మరో మనిషి పాపన్న వద్ద పావలా తీసుకుని అతని చెంపునిచ్చాడు. ఒక చిన్న వివరణ. పావలా అంటే 25 పైసలు, అర్ధ రూపాయి అంటే 50 పైసలు, రూపాయి అంటే 100 పైసలు. దాదాపు 60 ఏళ్ల క్రితం డబ్బు అనేది చాలా తక్కువ మొత్తంలో చలామణిలో ఉండేది. అందువల్ల చిన్న చిన్న మొత్తాల్లో కూడా సరుకులు అమ్మకం, కొనడం జరుగుతూ ఉండేది. పావలా అంటే 25 పైసలు. ఇక కథలోకి వద్దాం. ఆ మనిషిని తప్పుపట్టి లాభం లేదు. అతను 3 మైళ్ళ పైచిలకు దూరం నుంచి వచ్చి బిందెడు నీళ్లకు గాను పావలా ఇచ్చి ఆ నీటిని మోసుకుపోతున్నాడు. మీరు ఇంత అగచాట్లు పడటం దేనికి? మీ ప్రాంతాలలో బావులు తవ్వుకోరాదా అని పాపన్న అడిగాడు. ఈ ప్రాంతానికి అంతకు బండారయ్యే గుత్తదారు. ఆయన ఇంకా అనేక చోట్ల బావులు తవ్వించాలని ప్రయత్నిస్తే క్షేత్రజ్ఞులు ఆ ప్రదేశమంతా శిలామయమని, ఒక్క చుక్క కూడా నీరు పడదని అన్నారట. ఈ మాట కూడా బండారయ్యే చెప్పాడు. ఏమైనా ఆ పుణ్యాత్ముడు ఆ బావి నీళ్ళన్నా 10 మందికి అమ్ముతున్నాడు గనక ఇక్కడ వాళ్ల ప్రాణాలు ఇంకా నిలిచి ఉన్నాయి అన్నాడు నీళ్లు అమ్మినవాడు. మరీ నోరెండిపోయినప్పుడల్లా నోటిని తడి చేసుకుంటూ ఆకలిని సహిస్తూ పాపన్న ముందుకు సాగాడు. అతను ఆ ఎగుడు దిగుడు కాలిబాటన నడిచిపోతూ ఉండగా ఒక పల్లంలో వృద్ధుడు పడిపోయి హీనస్వరంతో దాహం దాహం అంటూ అలవడించడం పాపన్న కంట పడింది. అతను ఆగి తన చెంబులో ఇంకా మిగిలి ఉన్న నీటిలో కొంత నీటిని ఆ ముసలివాడి నోట పోసి మిగిలినవి తాను తాగేశాడు.
ఆ సమయంలో ఒకడు ఖాళీ బిందెతో అటుగా పోతూ, ఎవరు నాయనా నువ్వు? ఆ ముసలాడి నోట్లో నువ్వు నీళ్లు పోసినట్టు తెలిస్తే ఆ బండారయ్య గారు నీకు ఒక్క చుక్క నీరు ఇవ్వడు. ఆయనకు కోపం వచ్చిందంటే ఈ ప్రాంతాలలో ఎవ్వడూ నిన్ను క్షణం నిలవనివ్వరు అన్నాడు. ఏం, ఈ ముసలాడు బండారయ్య గారికి ఇక్కడి ప్రజలకు అంత గొప్ప ద్రోహం ఏం చేశాడు అని అడిగాడు పాపన్న. వీడొక దగాకోరు, ఈ గుడ్డిముండా కొడుకు చావు కోసమే మేమందరం ఎదురు చూస్తున్నాం అన్నాడు ఆ మనిషి. ఆ ముసలాడి కేసు చూసి ఆయనకు కళ్ళు లేవని తెలుసుకున్నాడు. అప్పటిదాకా ఆయన ముఖాన్ని కూడా సరిగ్గా చూడని పాపన్న. పాపన్న పోసిన నీటితో ఆ వృద్ధుడు కొద్దిగా తెప్పరిల్లాడు, కానీ ఇంకా మాట్లాడే స్థితిలో లేడు. పైపెచ్చు మరి కాసిన నీళ్లు కావాలి అని సైగ చేస్తున్నాడు. పాపన్నకి ఏం చేయటానికి పాలుపోలేదు. తాను బండారయ్య బావి దాకా వెళ్ళి నీళ్లు తెచ్చి వచ్చిన దాకా ఆ ముసలాడు ప్రాణం నిలిచేలాగా లేదు. నీళ్లు తెచ్చే వాళ్ళ దగ్గర ఇంకో చెంబడి నీళ్లు కొందామన్నా అలాంటి మనుషులు ఇంకెవ్వరూ అటు కేసి రావడం కనిపించలేదు. ఇంతలోనే సమీపంలో ఎవరో ఆడమనిషి కెవ్వున అరవటం వినిపించింది. పాపన్న వెంటనే ఆ కేక వచ్చిన దిశగా పరిగెత్తాడు. కొద్ది దూరంలోనే ఇద్దరు మొరటు మనుషులు దుడ్డు కర్రలతో ఒక ఆడమనిషిని బెదిరిస్తూ ఆమె మోసుకొస్తున్న నీళ్ల బిందెను లాక్కవటానికి ప్రయత్నిస్తున్నారు. పాపన్న పులిలాగా ఒకడి మీద పడి వాడిని డొక్కలో చాచి తన్ని దుడ్డుకర్ర లాక్కుని రెండో వాడిని రెండు బాధేసరికి ఇద్దరు విధవలు కాలికి బుద్ధి చెప్పారు. ఈ నీళ్ల దొంగలతో మహాచావుగా ఉంది. దేవుడల్లే వచ్చి మీరు అడ్డుపడకపోతే ఇవాళ నా గతి ఏమయ్యేదో అన్నది ఆ స్త్రీ. నిన్ను ఆ దేవుడే పంపాడమ్మా. నేను ఇంకో ముసలాయన దప్పికతో చస్తున్నాం. నా చెంబులో కాసిన మంచినీళ్లు పోసిపో తల్లి అన్నాడు పాపన్న. ఆమె జాగ్రత్తగా ఒక్క చుక్క కూడా నేల రాలకుండా పాపన్న చెంబు నించింది. పాపన్న ఆ నీరు కొంత ముసలాయన నోట పోసి మరికొంత తాను తాగాడు. ముసలాయనకు పాపన్న నీరు పోయడం చూడగానే ఆ స్త్రీ గతుక్కుమని భయంగా అటు ఇటు చూడసాగింది. భయపడకమ్మా, నేను రాజుగారితో మాట్లాడి ఈ బండారయ్య ఆట కట్టిస్తాలే. ఈ ముసలాయన బండారయ్యకు చేసిన ద్రోహం ఏమిటో నీకేమైనా తెలుసా అని అడిగాడు పాపన్న. ఆమె ముసలాయన కథ ఈ విధంగా చెప్పింది. ఈ ముసలాయన క్షేత్రజ్ఞుడు, జలవేది, నీరు ఎక్కడ పడేది చెప్పగలడు. ఆయన బండారయ్య దగ్గరికి వెళ్ళి తాను జలవేదినని, ఎక్కడెక్కడ బావులు తవ్వాలో చెబుతానని, తనకేదైనా ఇప్పించమని కోరాడట. నేను ఈ ప్రాంతాలంతటా పరీక్ష చేయించాను, ఎక్కడా జలం పడదు అని బంగారయ్య అన్నాడు. అలా కాదు, 2-3 చోట్ల చాలా తక్కువలోనే నీరున్నది. నేను పరీక్ష చేసే చెబుతున్నాను అన్నాడు ముసలాయన. ముసలాయన చెప్పిన చోట తవ్వించి చూడమని 10 మంది బండారయ్యను ఒత్తిడి చేశారు. సరే, ఒక చోట చూపించు, అక్కడ తవ్విస్తాను. నీరు పడిందా నీకు 20 రూపాయలు ఇస్తాను, లేదో నిన్నీ ప్రాంతాల వాళ్ళు బతకనివ్వరు అన్నాడు బండారయ్య. 10 మంది వింటూ ఉండగా ఆ తర్వాత బండారయ్య ముసలాయనను వెంట పెట్టుకుని సందచీకట్లో బయలుదేరాడు. ముసలాయన బండారయ్యను ఒక నిర్జన స్థలానికి తీసుకుపోయి ఇక్కడ తవ్వించండి, 20 అడుగుల లోతున నీరు పడుతుంది అన్నాడు. మర్నాడు బండారయ్య మనుషులను తీసుకుపోయి తవ్వకం సాగించాడు. అయితే అతను తవ్వకం సాగించింది ఆ ముసలాయన చెప్పిన చోట కాదు, మరొక చోట. అక్కడ ఎంత తవ్వినా నీరు పడితేగా. చూసారా, ఈ దుర్మార్గుడు డబ్బుకు కకృతిపడి మనకు లేనిపోని ఆశ పెట్టాడు. ఎవరూ వీడికి పిడికిడు బిచ్చం పెట్టకండి, గుక్కెడు మంచినీళ్ళు కూడా ఇవ్వకండి, చస్తే చచ్చిన చోటనే పాతేయండి అని అందరినీ హెచ్చరించి బండారయ్య వెళ్ళిపోయాడు. నీళ్లు అమ్ముకుని డబ్బు చేసుకోదలిచిన బండారయ్యకు ముసలాయన మీద కక్ష ఉండటం సహజమే. పలుకుబడి కలమాడు గనక ముసలాయనను ఆకలి దప్పులతో హతమార్చడానికి ఒడిగట్టాడు. బండారయ్య నేను చెప్పిన చోట బావి తవ్వటం లేదని నెత్తి నోరు బాదుకుని చెప్పాను. ఎవరూ నా మాట విన్నారు కారు. నేనా గుడ్డివాడిని అయిపోతుంది. నేను నీరు పడుతుందన్న చోట పడి తీరుతుంది. కళ్ళిపోయాక నాకు ఈ శక్తి ఒకటి సిద్ధించింది. నాకు భూమిలో ఉండే నీటి గలగల వినిపిస్తుంది. ఎక్కడి మాటో ఎందుకు, ఇప్పుడు నేను కూర్చున్న చోటనే 15 అడుగుల లోతున నీరు ఉన్నది అన్నాడు ముసలాయన పాపన్న పోసిన నీళ్లతో కొంచెం తేరుకుని లేచి కూర్చుని. పాపన్న ముసలాయనను ఆ మాట ఈ మాట మాట్లాడుతూ మాటలలో పెట్టి ఆయనే తన వెతుకుతున్న మేనమామ అని తెలుసుకున్నాడు. నువ్వేనా మామయ్య, నీకోసమే నేను బయలుదేరి వచ్చాను. దేశంగా దేశాలు తిరిగి నువ్వు ముసలితనంలో అష్టకష్టాలు పడుతున్నావని విని అమ్మ నిన్ను తీసుకురమ్మని అన్నది అన్నాడు పాపన్న. వాళ్ళు ఇలా మాట్లాడుకుంటుండగానే బండారయ్య బావి దగ్గర నుంచి కొంతమంది గట్టిగా మాట్లాడుకుంటూ ఖాళీ బిందెలతో అటుగా వచ్చారు.
ఏమిటి సంగతి అని అడిగితే బండారయ్య బావిలో ఎవరో పడి చచ్చినట్టు తెలిసింది. ఆ ప్రాంతాల్లో ఉన్నదే ఒక బావి. ఆ నీళ్లు కూడా జనానికి ప్రాప్తం లేకుండా పోయాయి. 10 మంది చేరారు. పాపన్న వాళ్లతో ఇప్పటికన్నా కళ్ళు తెరవండి, అదంతా నీరు లేని ప్రాంతమని బండారయ్య మిమ్మల్ని నమ్మించి మోసం చేస్తున్నాడు. మేం కూర్చుని ఉన్నా ఇక్కడే నీరు పడుతుంది. పలుగులు పారలు తట్టలు తెచ్చి 10 మంది పూనుకుంటే ఈ పూటే బండారయ్య బండారం బయట పెట్టవచ్చు అని ప్రోత్సహించాడు. పాపన్న మాటలలో వాళ్లకు గురి కుదిరింది. 2 గడియలలోపుగా జన పనిముట్లతోనూ ముసలాయనకు తిండి తీసుకుని వచ్చారు. బావి తవ్వే పని చాలా చురుకుగా సాగింది. పొద్దువాలే లోపుగా నీరు తగిలింది. జనం పొందిన ఆనందానికి హద్దు లేదు. చీకటి పడే లోపుగా 100ల కొద్దీ జనం పోగయ్యారు. కాగడాలు వచ్చాయి. ఎవరో కొబ్బరికాయలు, హారతి కర్పూరం కూడా తెచ్చారు. మర్నాడు తెల్లవారేసరికి నిలువులోతు నీళ్లు గల బావి తయారయింది. బావికి టెంకాయలు కొట్టి హారతి ఇచ్చారు. పాపన్న వచ్చిన వారందరికీ కడవలు ముంచి నీరు అందించాడు. పాపన్న పేరు, ముసలాయన పేరు చెప్పుకోని వారు లేరు. ముసలాయన ఆ ప్రాంతాల వారికి దేవుడైపోయాడు. ఆయనను ఆ ప్రాంతమంతా తిప్పి ఇంకా ఎక్కడెక్కడ బావులు తవ్వవచ్చో చూడమన్నారు. ఆయన సహాయంతో మరి 3-4 బావులు ఆ నిర్జన ప్రాంతంలో వెలిశాయి. ఆ ప్రాంతాల వారికి నీటి ఎద్దడి లేకుండా పోయింది. జనానికి తాగే నీరే కాక కూరగాయలు పండించుకునేటందుకు కూడా తగినంత నీరు లభ్యమైంది. పాపన్న రాజుగారి దివాణంలో బండారయ్య చేసే దురాఘాతాలను గురించి పెద్ద ఫిర్యాదు ఇచ్చి తన మామను ఇంటికి తీసుకుపోయాడు. పాపన్న తల్లి తన అన్నను చాలా కాలానికి చూసి ఎంతో సంతోషించింది. తరువాత రాజుగారు ముసలాయనను పిలిపించి ఆయన చేసిన ఉపకారానికి మంచి సన్మానం చేశాడు. బండారయ్య గుత్తాధికారాలన్నీ రద్దయ్యాయని, అతనికి భారీగా జరిమానా పడిందని, వ్యాపారం చేసుకునే హక్కు అడిగిన వారికల్లా ఇవ్వబడిందని, కొండ అవతల ప్రాంతాలలో వస్తువుల ధరలు అదుపులోకి వచ్చాయని, అక్కడ ప్రజలు సుఖంగా బతుకుతున్నారని పాపన్నకు తెలిసింది. కథ సమాప్తం. కథను విన్న శ్రోతలకు మనవి, మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి, బంధుమిత్రులతో షేర్ చేయండి. నా ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్లోకి ఆల్ కూడా తప్పక నొక్కండి. అలా చేయడం వల్ల నేను తదుపరి చేయబోయే వీడియోలన్నీ కూడా మీరు చూసి ఆనందించవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.